అందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతము. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. సో మనము రకరకాల ఆరోగ్య సమస్యలకి ఏ విధంగా యోగా పరిష్కారం చూపిస్తుందో వాటి గురించి డిస్కస్ చేసుకుంటూ ఎపిసోడ్స్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఈ రోజుటి ఎపిసోడ్లో మనము యోగా ఫర్ యాంగ్జైటీ. యాంగ్జైటీ అంటే ఆందోళన అనొచ్చు, భయం అని అనుకోవచ్చు. సో ఈ మధ్య కాలంలో చాలా మందిలో లేనిపోని కారణం అంటే వితౌట్ ఎనీ రీజన్ పానిక్ అటాక్స్, యాంగ్జైటీ అటాక్స్ మనం చూస్తూ ఉన్నాము. ఇవి ఒకప్పుడు లేవు. ఈ మధ్య కాలంలో మోడర్న్ లైఫ్ అంటే బికాస్ ఆఫ్ దిస్ గ్లోబల్ రెవల్యూషన్ అనండి, డిజిటల్ రెవల్యూషన్ అనండి, మనం ఎక్కువగా ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ యూజ్ చేస్తూ ఉన్నాము. టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడుండే ఈ ఫాస్ట్ లైఫ్ ఎలా ఉంది అని అంటే ఎప్పుడు చూసినా టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మన మైండ్ ప్రాసెసింగ్ చేస్తూ ఉంది. అది టీవీ వల్ల అవ్వచ్చు, మొబైల్ వల్ల అవ్వచ్చు, సోషల్ మీడియా వల్ల అవ్వచ్చు. ఒకప్పుడు ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉండేది. ఆ ఫిజికల్ వర్క్ వల్ల మెంటలీ మనము నైట్ అవ్వగానే మనకి రెస్ట్ అనేది కావాల్సి వచ్చేది. బాడీ అనేది ఆటోమేటిక్గా ఫిజికల్గా ఎగ్జాస్ట్ అయిపోయింది కాబట్టి నైట్ పడుకోవడం అనేది జరిగేది. కానీ ఇప్పుడు ఏమవుతుంది అని అంటే టూ మచ్ ఆఫ్ సోషల్ మీడియా, టూ మచ్ ఆఫ్ అటెన్షన్, ఎక్కువగా అటెన్షన్ గ్రాబింగ్, ప్రతి ఒక్కరు అటెన్షన్ కావాలి అని అనుకుంటూ ఉన్నారు. సో ఎక్కువగా మనం ఎక్స్పోజ్ అవుతున్నాం, ప్రతి దానికి కూడా ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నాం. అది ఫుడ్ విషయంలో అయినా కూడా, ఎంటర్టైన్మెంట్ విషయంలో అయినా కూడా, లైఫ్ స్టైల్కి సంబంధించిన విషయంలో కూడా, అన్నిట్లో కూడా ఓవర్ ఎక్స్పోజర్ వల్ల మైండ్ ఏదైతే ఉందో రకరకాల ఆలోచనలు, సో మెనీ డిఫరెంట్ టాపిక్స్, ఒక టాపిక్ గురించి అన్నది కాదు. సో మార్నింగ్ అయితే ఒకప్పుడు ఒక టైంలో మార్నింగ్ లేవడం, ఇంట్లో ఉండే సద్దండం తినడము, మనకంటూ ఒక యాక్టివిటీ ఉండేది. ప్రతి ఒక్కరు ఏదో ఒక పనిలో నిమగ్నం అయి ఉండేవాళ్ళు. ఆ పని మీద వాళ్ళు మార్నింగ్ అంత ఫుడ్ తినేసి ఆ పనికి వెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళీ ఈవినింగ్ రాగానే ఏదో కొద్దిగా ఫుడ్ తిని ఫ్యామిలీతో స్పెండ్ చేసి పడుకునేవాళ్ళు ఆల్మోస్ట్ 7-8కి. కానీ ఇప్పుడుండే సినారియో మొత్తం చేంజ్ అయిపోయింది. ఈ రోజు సినారియోలో మార్నింగ్ లేవగానే సద్దన్నం అన్నది కాదు, మార్నింగ్ ఏం తినాలన్నదే ఒక క్వశ్చన్ మార్కు. ఏం తెప్పించుకోవాలి, ఏం చేసుకోవాలన్నది ఒక క్వశ్చన్ మార్కు. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లేదా వ్యాపార పని మీద వెళ్ళేటప్పుడు, వ్యాపారం చేసుకునేటప్పుడు, అదర్వైజ్ మనం చేసే ఏ యాక్టివిటీ అయితే అందులో కూడా 100 ఇన్పుట్స్ వస్తూ ఉన్నాయి. ఆ 100 ఇన్పుట్స్లో ఏది కరెక్టో నువ్వు సెలెక్ట్ చేసుకోవడం అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్కు. అంటే నేనేం చెప్పాలి అని అనుకుంటున్నాను అంటే, ఇది ఒక స్టడీ పబ్లిష్ చేశారు. ఒకప్పుడు మానవుడు తన దినచర్యలో 60-70% ఫిజికల్ యాక్టివిటీకి తన ఎనర్జీని స్పెండ్ చేస్తే 30% ఆఫ్ ది ఎనర్జీ మానసికంగా మెంటల్ ఎనర్జీ యూజ్ చేసేవాడు. ఇప్పుడు ఫిజికల్ ఎనర్జీ అనేది యూజ్ చేయడం మొత్తము తగ్గిపోయి, అంటే 30% అంటే క్వైట్ ఆపోజిట్గా జరుగుతుంది. 30% మాత్రమే ఫిజికల్ యాక్టివిటీలో తన ఎనర్జీని యూజ్ చేస్తూ మిగతా ఎనర్జీ మొత్తాన్ని కూడా మెంటల్ ప్రాసెసింగ్కి యూజ్ చేసేస్తూ ఉన్నాడు. ఈ మెంటల్ ప్రాసెసింగ్కి ఎప్పుడైతే అంటే మొత్తము ఉల్టా అయిపోయింది, రివర్స్ అయిపోయింది. దీనివల్ల కొన్ని సిచ్యుయేషన్స్ వల్ల మనుషుల్లో ఈ యాంగ్జైటీ అటాక్స్ అనేవి రావడం స్టార్ట్ అయినాయి. కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు. ఒకటి పర్సనల్, మేబీ లాస్ ఆఫ్ ఏ డియర్ వన్స్, అంటే ఇంట్లో ఎవరైనా చనిపోవడం వల్ల కానీ, లేదా ఏదైనా యాక్సిడెంట్స్ వల్ల కానీ, ఇలాంటి భయాందోళనలు కానీ ఉంటే అవి క్రమంగా అంటే కొద్దిగా టైం ఇచ్చినప్పుడు వాళ్ళే అందులో నుంచి బయటకు వచ్చేస్తారు. సెకండ్ వన్, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వీళ్ళకి ఆల్రెడీ అంటే కొన్ని చెప్పుకోలేని కారణాల వల్ల, ఫ్యూ అదర్ థింగ్స్ వల్ల వీళ్ళలో ట్రామా అనేది ఏర్పడిపోయి ఉంటుంది. ట్రామా అనగానే కొంతమందికి ఎక్స్కలేటర్ ఎక్కాలి అని అంటే ఒక భయం ఉంటుంది. ఓకే, ఆ భయం అనేది మనకి ఎలా కనిపిస్తుంది అంటే వాళ్ళు చెప్పకపోవచ్చు, ఇది నాకు యాంగ్జైటీ అటాక్ అనేది చెప్పకపోవచ్చు. యాంగ్జైటీ అటాక్ అనేది మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అని అంటే చెమటలు కారడము, సడన్గా హ్యాండ్స్ ట్రెంబుల్ అవ్వడము, తిమ్మిరెక్కేయడము,
ఫాస్ట్గా హార్ట్ కొట్టుకోవడము, పాల్పిటేషన్స్ అంటారు, హార్ట్ గుండె పటపట ఎక్కువసార్లు కొట్టుకుంటూ ఉండడము, బ్రెత్లెస్నెస్, షార్ట్నెస్ ఆఫ్ ది బ్రెత్, శ్వాస ఆడకపోవడము. అంటే ఇవి యూజువలీ ఇప్పుడు మనం చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం, ఎగ్జామ్స్ లాంటివి ఉంటే వాళ్ళలో కొద్దిగా టెన్షన్ వస్తుంది. అది హెల్తీ టెన్షన్, అది యాంగ్జైటీ అని చెప్పుకోలేము దాన్ని. ఎగ్జామ్ ఉండేటప్పుడు వాళ్ళు కొద్దిగా ఆందోళన పడతారు, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆందోళన మర్చిపోతారు. సో టైం బీయింగ్ ఆ ఈవెంట్ అయిపోగానే మర్చిపోతారు. మళ్ళీ ఎప్పుడో ఎగ్జామ్స్ మార్క్స్ వచ్చినప్పుడు వాళ్ళకి టెన్షన్ వస్తుంది, మర్చిపోతారు. అలా కాకుండా ఎప్పుడో ఒక దాని గురించి, జరిగిన దాని గురించి, లేదా ఒక ఈవెంట్ వస్తుంది అన్న దాని గురించి ఎప్పుడు మనం భయాందోళనలోనే ఉన్నామనుకోండి, మన బాడీలో ఉండే సిస్టమ్స్ అన్నీ, ఫంక్షన్స్ అన్నీ కూడా డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఎక్కువ రెస్పాండ్ అయ్యి మనకి ఎసిడిటీ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. అగైన్ ఎసిడిటీ కానీ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా మనకి రెస్పిరేటరీ సిస్టమ్ ఫంక్షనాలిటీ అనేది తగ్గిపోతుంది. సో ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ కాబట్టి ఈ యాంగ్జైటీ అటాక్స్ని మనం తగ్గించాలి అని అనుకునేటప్పుడు యోగా చాలా వరకు హెల్ప్ చేస్తుంది. ఎలా యోగా హెల్ప్ చేస్తుంది, ఏ ప్రాక్టీసెస్ హెల్ప్ చేస్తాయి? మనము ప్రీవియస్ ఎపిసోడ్స్లో ఇన్సోమ్నియా గురించి చెప్పుకునేటప్పుడు కొన్ని బ్రీతింగ్స్ చెప్పుకున్నాం. 4-7-8 బ్రీతింగ్ చెప్పాము, అలాగే భ్రమరీ ప్రాణాయామ చెప్పాము. అండ్ 4-7-8 బ్రీతింగ్ చేసేటప్పుడు అనులోమ విలోమ ప్రాణాయామ ఎలా చేయాలి, చంద్రవేదన ప్రాణాయామ ఎలా చేయాలి చెప్పాము. అవన్నీ కూడా మనకి యాంగ్జైటీ అటాక్స్కి హెల్ప్ అవుతాయి. వీటితో పాటు యోగ నిద్ర అనే ఒక టెక్నిక్ ఉంది. ఈ యాంగ్జైటీని తగ్గించాలి అంటే మెయిన్గా మనము బ్రెయిన్ని ఎక్కువగా రిలాక్స్డ్ మోడ్కి తీసుకెళ్ళాలి. బ్రెయిన్ని రిలాక్స్డ్ మోడ్కి తీసుకెళ్ళాలి అని అంటే ఇంతకు ముందర చెప్పుకున్నట్టు సెరటోనిన్ హార్మోన్ని, మెలటోనిన్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి. ఇవి ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి అంటే కార్టిసల్ హార్మోన్ని తక్కువ ప్రొడ్యూస్ చేయాలి. సో కార్టిసల్ అంటే అది ఎప్పుడు యాక్టివిటీ మీద డిపెండ్ అవుతుంది, ఎగ్జైటింగ్ యాక్టివిటీ. సో ఎగ్జైటింగ్ యాక్టివిటీస్ని తగ్గించి రిలాక్సింగ్ యాక్టివిటీస్ని మనం పెంచాలి. సో బాడీ రిలాక్సేషన్ టెక్నిక్ అంటే బ్రెయిన్ని రిలాక్స్ చేయాలి లేదా బాడీని రిలాక్స్ చేయాలి అని అంటే ఒక మంచి టెక్నిక్ యోగ నిద్ర. ఇది యాక్చువల్లీ ఈ యోగ నిద్ర అనే టెక్నిక్ బీహార్ స్కూల్ ఆఫ్ యోగా, బీహార్లో ఒక స్కూల్ ఉంది, బీహార్ స్కూల్ ఆఫ్ యోగా, వాళ్ళు కనిపెట్టిన టెక్నిక్. సో ఈ యోగ నిద్ర అనే టెక్నిక్ ఏంటి అని అంటే మనం శవాసనం వేశాక మనల్ని పడుకోవడానికి అంటే వీ హ్యావ్ టు ఫాల్ అస్లీప్. అది ఎలా పడుకోవాలి అని అంటే అలా పూర్తిగా మనం గాఢ నిద్రలోకి వెళ్ళము, అలా అని పూర్తిగా మనము మెలకువలో ఉండము. ఏ స్టేట్ బిట్వీన్ ఫుల్ అస్లీప్ అండ్ నాట్ అస్లీప్, అంటే పడుకోము అలానే అవేకంగా ఉండడం. ఈ యోగ నిద్ర టెక్నిక్ చేయడానికి మినిమం 20 minutes పాటు పడుతుంది. ముందుగా ఒక సంకల్పం అనేది చెప్తారు. సంకల్పం అంటే అంటే మనం ఆ శవాసనంలో మనం పడుకున్నాక యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ సంథింగ్ పాజిటివ్. అంటే మీరు ఎప్పుడైనా మీరు ఏ ఈవెంట్లో మీరు సంతోషంగా ఉన్నారో, లేకపోతే ఏ యాక్టివిటీ మీ బాడీలో మంచిగా రిలాక్స్ అవుతుందో అలాంటి ఒక ఈవెంటు లేదా ఒక బొమ్మ, ఒక వస్తువు, ఒక స్థలము, దాని గురించి మనం ఆలోచించుకోవాలి. ఒక్కసారి దాన్ని మన మైండ్లో విజువలైజ్ చేసుకోవాలి. విజువలైజ్ చేసుకున్నాక స్లోగా మనం ఐస్ క్లోజ్ చేశాక ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఉంటారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ వింటూ మన నిద్రలోకి జారిపోము, బట్ వీ థింక్ దట్ వీఆర్ స్లీపింగ్. మనం నిద్రలోకి జారుకోము. స్లోగా ఒక స్టేట్లోకి తీసుకొని వెళ్తారు, మళ్ళీ ఆ స్టేట్లో నుంచి బయటికి తీసుకొని వస్తారు. ఇది యోగ నిద్ర టెక్నిక్. ఇది యూజువలీ ఎవరికైతే యాంగ్జైటీ, ఇన్సోమ్నియా ఉందో వాళ్ళకి వారానికి 2 సార్లు మనం యోగ నిద్ర టెక్నిక్ చేయిస్తాం. సో ఈ యోగ నిద్ర నేను ఇందాక చెప్పినట్టు 20 minutes గైడెడ్ ప్రాక్టీస్ అండి. ఈ గైడెడ్ ప్రాక్టీస్ కూడా కొద్దిగా లైట్స్ ఆఫ్ చేసి ఒక చిన్నపాటి దీపం వెలిగించి మనము శవాసనంలో అంటే ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళ చేత చేయిస్తాం. సో ఈ యోగ నిద్ర టెక్నిక్ చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఇది కాకుండా యశ్వ్యాస, బెంగళూరులో యశ్వ్యాస యూనివర్సిటీ వాళ్ళు ఒక 3 రకాల టెక్నిక్స్ చెప్పారు. ఐఆర్టీ, క్యూఆర్టీ, డిఆర్టీ. ఐఆర్టీ అని అంటే ఇన్స్టెంట్ రిలాక్సేషన్ టెక్నిక్, క్యూఆర్టీ అంటే క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్, డిఆర్టీ అంటే డీప్ రిలాక్సేషన్ టెక్నిక్. ఈ 3 కూడా మన బాడీని రిలాక్స్ చేసేవి. ఈ 3 టెక్నిక్స్ ఎందులో
పార్ట్ అంటే SMET, సెల్ఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎక్సెసివ్ టెన్షన్స్. సో యాంగ్జైటీ వచ్చేదే టెన్షన్ వల్ల, ఒత్తిడి వల్ల, అది దేని వల్ల అయినా ఉండొచ్చు. సో సెల్ఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎక్సెసివ్ టెన్షన్ అనే ఒక ప్రోటోకాల్లో IRT, QRT, DRT అనేది నేర్పిస్తారు. నేను చాలా లైట్గా చెప్తున్నాను వీటి గురించి, చాలా షార్ట్గా మీకు అర్థమయ్యే పద్ధతిలో చెప్తున్నాను. IRT అంటే ఏం లేదండి, ఇన్స్టెంట్ రిలాక్సేషన్ టెక్నిక్. మీరు ఆసనాలు చేసేటప్పుడు కానీ లేదా యోగా ప్రాక్టీస్ స్టార్ట్ చేయబోయే ముందర కానీ లేదా ఒక ఆసనం నుంచి ఇంకో ఆసనంలో వెళ్ళేటప్పుడు మీరు కొద్దిగా బాడీ రిలాక్స్ చేయాలి అనుకునేటప్పుడు IRTని యూజ్ చేయొచ్చు. IRT ఈజ్ నథింగ్ బట్ టైటనింగ్ అప్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఇన్ యువర్ బాడీ. శరీరంలోని అంగుళం, ప్రతి అంగుళాన్ని కూడా మనం టైట్ చేయడము, టైట్ చేశాక మళ్ళీ రిలాక్స్ చేయడము, దీన్ని IRT అని అంటారు. IRT ఈజ్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ టైటనింగ్ యువర్ థంబ్, tightening your first finger, second finger, third finger, fourth finger, tightening up of your palm, your wrist, your elbow, your shoulder, your armpit, your waist region, your inner thigh, your knee point, your knee joint, ఇలా ఒక్కొక్కటి టైట్ చేసుకుంటూ నెమ్మదిగా రిలాక్స్ చేయడం. ఇది యూజువలీ 1 minute చేసేయవచ్చు. 1 minute IRT చేస్తాం. ఇది యోగా ప్రాక్టీసెస్కి స్టార్టింగ్కి ముందర చేయొచ్చు, మీరు యోగా ఆసనం నుండి ఇంకో ఆసనం చేసేటప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇది IRT టెక్నిక్. ఇది యూజువల్లీ ఇందాక చెప్పినట్టు IRT 1 minute లోపల చేసుకుంటాం. QRT టెక్నిక్ క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్. క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్ అంటే ఏంటంటే ఇది యూజువల్లీ మన యోగా క్లాసెస్లో అయితే యోగా అయిపోయిన తర్వాత అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రాక్టీసెస్ ఫినిష్ చేశాక శరీరంలోని ప్రతి భాగాన్ని మనం విజువలైజ్ చేసుకొని ఆ భాగం రిలాక్స్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వడము. ఫర్ ఎగ్జాంపుల్ శవాసనంలో పడుకుంటారు. శవాసనంలో పడుకున్నాక అరచేతులు ఆకాశం వైపు చూస్తుండాలి, 2 కాళ్ళు ఎడంగా ఉండాలి, కళ్ళు మూసుకోవాలి, పొట్ట తన నార్మల్ బ్రీతింగ్లోకి వెళ్ళిపోవాలి. సాధారణ శ్వాసలో పొట్ట నిండా గాలి ఉండాలి. ఆటోమేటిక్గా పొట్ట అనేది గాలి నిండితే పైకి రావాలి, గాలి వదిలినప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. ఇది మీరంతట మీరు చేయకూడదు, బ్రీతింగ్తో పాటు అంటే శ్వాసతో లయబద్ధంగా మీ పొట్ట పైకి కిందకి మూవ్ అవుతూ ఉండాలి. బాడీ మొత్తాన్ని కొలాప్స్ చేసేసేయాలి. కొలాప్స్ చేశాక కళ్ళు మూసుకొని మీరు నిద్రపోకూడదు. యూ విల్ బీ క్లోజింగ్ యువర్ ఐస్. మీ మనసుని కాలి వేళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ కాలి వేళ్ళ దగ్గర పంపిస్తారు. కాలి వేళ్ళు రిలాక్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వాలి. అలాగే హీల్స్, మడమలు రిలాక్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వాలి. టాప్ మోస్ట్ లెగ్స్ ఇవి రిలాక్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వాలి. ఆ తర్వాత మీ కాఫ్ మజిల్స్, పిక్కలు రిలాక్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వాలి. ఇలా శరీరంలోని ఒక్కొక్క పార్టు కింద నుంచి పై దాకా, ఫోర్ హెడ్ దాకా రిలాక్స్ అవుతున్నట్టు ఫీల్ అయ్యి మళ్ళీ అందులో నుంచి బయటకు వస్తాం. ఇది క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్. ఇది యూజువలీ 2 నిమిషాల నుంచి 5 నిమిషాల పాటు జరిగే ప్రాసెస్. ఇది క్లాస్ యొక్క మధ్యలో కానీ క్లాస్ ఎండింగ్లో కానీ చేసుకోవచ్చు. ఇది క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్. ఇది కాకుండా దెర్ ఈజ్ అన్ అదర్ టెక్నిక్, డీప్ రిలాక్సేషన్ టెక్నిక్. ఆల్మోస్ట్ డీప్ రిలాక్సేషన్ టెక్నిక్ ఈజ్ మోర్ ఆర్ లెస్ సిమిలర్ టు యోగ నిద్ర. ఇందాక నేను చెప్పిన యోగ నిద్ర లాగా డీప్ రిలాక్సేషన్ టెక్నిక్లో మనం ఒక సంకల్పము అనేది మనం అనుకుంటాము. ఆ సంకల్పానికి స్లోగా విజువలైజేషన్లోకి వెళ్తాము. ఆ తర్వాత నెమ్మదిగా బయటకు వస్తాము. ఈ 3 టెక్నిక్స్లో మీరు ఏ టెక్నిక్ ఫాలో అయినా IRT, QRT, DRT ఈ 3 కూడా పానిక్ అటాక్స్కి, యాంగ్జైటీ అటాక్స్కి చాలా చక్కగా హెల్ప్ అవుతాయి. ఇవి మీరు పర్సనల్గా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయగలరు. నేను ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ చెప్పినా ఒక్కొక్కటి నేను ఇంప్లిమెంట్ చేసి మీరు అక్కడ లయింగ్ పొజిషన్ అంటే పడుకునే పొజిషన్లో ఉంటేనే దీన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. సో ఈ 3 టెక్నిక్స్ని ఎస్ వ్యాస స్కూల్ ఆఫ్ యోగా అంటే స్వామి వివేకానంద అనుసంధాన సంస్థాన బెంగళూరులో ఉండే యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేశారు. ఇవి చాలా చక్కగా హెల్ప్ చేస్తాయి. ఈ 3టిని మనం ప్రాక్టీస్ చేయాలి. బీహార్ స్కూల్ ఆఫ్ యోగా యోగ నిద్ర ప్రాక్టీస్ చేయాలి. ఇవి కాకుండా ఆయుర్వేదాలో కొన్ని మందులు ఉన్నాయి, హర్బ్స్. అశ్వగంధని మనము రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్న యాంగ్జైటీ అటాక్స్లో నుంచి బయటికి రావచ్చు. శతావరి ఇది తీసుకున్న మనకి అంటే డోసేజు ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ కండిషన్. మీ కండిషన్ బట్టి మీకు దగ్గరుండే ఆయుర్వేద డాక్టర్స్ని సంప్రదిస్తే ఈ మందులు కూడా హెల్ప్ అవుతాయి.
ఇంట్లో చేయగలిగిన హోమ్ రెమెడీస్లో మీరు గసగసాలు అని ఉంటుంది. సో ఈ గసగసాలని కొద్దిగా ఉపయోగించి అంటే అది పాలల్లో కలిపి తాగడము, బెల్లంతో కలుపుకొని తీసుకోవడము, కొన్ని డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. ఇవి కూడా మీరు ఇంట్లో చేయగలిగిన చిన్నపాటి చేంజెస్, ఇవి చేస్తూ ఉంటే యాంగ్జైటీ అటాక్స్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో వీటికి కొన్ని ఆసనాలని మనం చూద్దాము. సో ఇవన్నీ కూడా లయింగ్ పొజిషన్స్, అంటే పడుకొని చేసే ఆసనాలు. సో ఫస్ట్ వన్ మకరాసనం. సో మకరాసనము మనము ఇలా పొట్ట మీద పడుకున్నాక మీ రైట్ లెగ్ రైట్ సైడ్ చూస్తూ ఉండాలి, లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ సైడ్ చూస్తూ ఉండాలి. మీ గడ్డం చెస్ట్ ఏదైతే మీ చిన్ ఏదైతే ఉందో ఇలా రెండు చేతుల మధ్యలోకి ఇలా ఉండాలి. సో దిస్ ఈజ్ మకరాసన. మకరాసన ఈజ్ ఏ రిలాక్సేటివ్ పోజ్. ఏ పోజెస్ అయితే మన బాడీని రిలాక్స్ చేస్తాయో అవన్నీ కూడా యాంగ్జైటీకి, యోగా ఫర్ యాంగ్జైటీకి హెల్ప్ అవుతుంది. సో ఇది మకరాసన. వీలైనంత వరకు ఒక 1 to 2 minutes మకరాసనంలో అప్పుడప్పుడు రిలాక్స్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ట్రై చేయండి. సో ఈ మకరాసనంలో వేరియేషన్ ఇది ఏకపాద మకరాసన. మీ రైట్ లెగ్ని 90కి బెండ్ చేసి ఉంచాలి. ఏకపాద మకరాసన వేరియేషన్ 1. సో మకరాసనంలోనే సెకండ్ వేరియేషను ఏకపాద మకరాసనం. సో ఒక లెగ్, మన రైట్ లెగ్ని అంటే మీ రైట్ లెగ్ని కొద్దిగా పైకి తీసుకొచ్చి 90 degrees మీ థై బోను, కాఫ్ మజిల్ ఇలా పెట్టి రిలాక్స్ అవ్వదు. ఇది ఏకపాద మకరాసన వేరియేషన్ 1. వేరియేషన్ 2 ఇలా పడుకోవడం, మీ ఎల్బోస్ని స్లాంటింగ్లో పెట్టేసి ఇలా పడుకోవడం. ఏకపాద మకరాసన వేరియేషన్ 2. రైట్ సైడ్ కాసేపు చేస్తాము, ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ లెగ్తో కూడా రిలాక్స్ అవుతాము. ఇది కూడా వేరియేషన్ 2. సో ఇది మకరాసనంలో 2 వేరియేషన్స్. ఇప్పుడు ఇదే మకరాసనంలో ఏకపాద మకరాసన వేరియేషన్ 3 చూద్దాం. సో మీరు రైట్ లెగ్ని ఇలా 90కి పెట్టారు కదా, ఫస్ట్ వేరియేషన్. అందులో 2 చేతులు మీ చెస్ట్ లైన్కి అటు ఇటు ఉంచి నెమ్మదిగా పైకి లిఫ్ట్ చేయడం, పైకి చూడాలి. ఒక 5 seconds పాటు ఉండాలి. 1 2 3 4 5. స్లోలీ డౌన్, రిలాక్స్. రైట్ సైడ్ చేసాం కాబట్టి ఒకసారి మనం లెఫ్ట్ సైడ్ చేస్తాము. లెఫ్ట్ లెగ్ని 90కి లిఫ్ట్ చేసాము, శ్వాస తీసుకుంటాము, శ్వాస వదులుతూ నెమ్మదిగా పైకి లిఫ్ట్ చేసాం. 1 2 3 4 5. స్లోలీ డౌన్, రిలాక్స్. ఇది ఏకపాద మకరాసన వేరియేషన్ 3 చూసారు. ఇప్పుడు వేరియేషన్ 4 చూపిస్తాను. సో మీరు ఇందాక రైట్ లెగ్ని ఇలా ఉంచారు కదా, ఇప్పుడు నేను ఈ లెగ్ని ఈ విధంగా పెడతాను. ఎవరికైతే ప్రాబ్లం ఎక్కువగా లేదో, హిప్ బాగా ఓపెన్ అవుతుందో వాళ్ళు ఇలా లెగ్ని స్ట్రైట్ చేసుకోవచ్చు. స్ట్రైట్ చేశాక హ్యాండ్స్ని ఇలా మీరు అటు ఇటు చెస్ట్ లైన్లో ఉంచి శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ పైకి లేవాలి. 1 2 3 4 5. Exhale, slowly down, right. You will repeat on the other side. So లెఫ్ట్ లెగ్ని స్ట్రైట్గా ఇలా తీసుకొచ్చేసాము. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ 1 2 3 4 5. స్లోలీ డౌన్, రిలాక్స్. ఇవన్నీ కూడా ఏకపాద మకరాసనలో డిఫరెంట్ వేరియేషన్స్. ఇది కాకుండా మీరు శిశు ఆసన అని అంటారు. బాలాసనలోనే వేరియేషను శిశు ఆసన. ఈ శిశు ఆసనకి మీరు మార్జాలాసనంలో ఇలా వచ్చేసాక మీ 2 చేతుల్ని మ్యాట్ ఉంది కదండి, మ్యాట్ యొక్క ఎడ్జెస్ని ఇలా పట్టేసుకోండి. మ్యాట్ యొక్క ఎడ్జెస్ని ఇలా పట్టేసుకొని మీ ఫోర్ హెడ్ నుదురుని ఇలా కిందకి తీసుకురండి. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ అప్. ఇది ఒక వేరియేషన్. సో వీలైనంత వరకు యాంగ్జైటీ అటాక్స్కి రిలాక్సేటివ్ పోజెస్ అన్నీ కూడా చేయాలి.
మెయిన్గా రిలాక్సేషన్, IRT పేరులోనే ఉంది, ఇన్స్టెంట్ రిలాక్సేషన్, క్విక్ రిలాక్సేషన్, డీప్ రిలాక్సేషన్. ఇవి కంపల్సరీ ఫాలో అవుతూ, అంటే ఇవి ప్రాక్టీస్ చేస్తూ భ్రమరి ప్రాణాయామ, 4-7-8 బ్రీతింగ్, నేను ఇప్పుడు చెప్పిన మకరాసనంలోని డిఫరెంట్ వేరియేషన్స్ చేస్తే మనం యాంగ్జైటీ అటాక్ నుంచి బయటికి రావడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ రోజుటి కార్యక్రమంలో మనం యాంగ్జైటీ గురించి తెలుసుకున్నాము. ఇంకొన్ని ఆరోగ్య సమస్యలతో మళ్ళీ రేపు మీ ముందుకు వస్తాము. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ JK స్వప్న, యోగా థెరపిస్ట్. థ్యాంక్ యూ.